కొన్ని కథలు జరిగిన సంఘటనతో మొదలవు. ఆ సంఘటనకు చాలా రోజుల ముందే కనిపించకుండా మొదలైపోతాయి. చిన్న చిన్న నిర్ణయాలు నెమ్మదిగా మారిన అలవాట్లు ఒక్కో అడుగు చివరకు జీవితాన్నే ఊహించని మలుపులోకి తీసుకెళ్తాయి. ఆ మలుపుల్లో ఎవరు ఊహించని రహస్యాలు దాగుంటాయి. ఒక్క క్షణం, ఒక్క అనుమానం, ఒక్క కదలిక, అంతే. అప్పటి వరకు ఎవరు గమనించని కథ ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. చిన్న ఆధారంతో మొదలైన దర్యాప్తు ఒక్కో లింక్ని కలుపుకుంటూ ముందుకెళ్తుంది. ప్రతి సమాధానం వెనుక మరో ప్రశ్న, ప్రతి ఆధారం వెనుక మరో మిస్టరీ. నిజం దగ్గర పడుతున్న కొద్దీ బయటపడిన విషయాలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది కేవలం ఒక నేరం జరిగిన ఘటన మాత్రమే కాదు, మనిషి తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం ఎలా వరుస పరిణామాలకు కారణమవుతుందో చెప్పే కథ. ఒకసారి మొదలైన ప్రయాణం చివరకు ఎక్కడాగింది? ఆ దారిలో జరిగిన అసలు మలుపులేంటి? దర్యాప్తులో బయటపడిన సంచలన నిజాలేంటి? అసలు ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? లెట్స్ వాచ్. మహబూబ్ నగర్ జిల్లా గన్వేడ్ మండలంలోని లింగయ్యపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల బాబు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సాధారణ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా కనిపించినా అతని వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తిగా భిన్నంగా సాగింది. సంపాదనకు మించి ఖర్చులు, విలాసాలకు అలవాటు, స్నేహితుల మధ్య హంగు ఆర్భాటంగా కనిపించాలనే తపన, ఇవన్నీ కలిసి అతన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి. అప్పులు పెరిగే కొద్దీ వాటిని తీర్చడానికి చట్టబద్ధమైన మార్గాల కన్నా సులభమైన మార్గం కోసం వెతికాడు. అదే సమయంలో అతని ఆలోచనలు నేరాల వైపు మళ్లినట్లు విచారణలో వెల్లడయ్యింది. కష్టపడి సంపాదించడం కంటే ఒకే రాత్రిలో లక్షలు చేతికొస్తే జీవితం సులభమవుతుందని భావించి దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. ఇటీవల నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ఇంట్లో భారీ మొత్తంలో నగదు చోరీకి గురయ్యింది. ఇంటి యజమానులు షాక్కి గురయ్యారు. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, ఎవరు ఈ పని చేశారు, 10 లక్షల రూపాయల నగదు ఒక్క రాత్రిలో ఎలా మాయమయ్యింది అనే ప్రశ్నలు పోలీసుల ముందున్న సవాల్గా మారాయి. వెంటనే కేసు నమోదు చేసి కోస్గి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరస్తుడు వదిలి వెళ్లిన చిన్న చిన్న ఆనవాళ్లు, స్థానిక సమాచారం, సాంకేతిక ఆధారాలు, అనుమానాస్పద కదలికలు అన్నింటినీ విశ్లేషిస్తూ పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. నిందితుడు ఎక్కడికెళ్లాడు, దొంగిలించిన నగదెక్కడ దాచాడు, అతడు ఒక్కడేనా లేక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు సాగింది. కోస్గి పోలీసులు సాధారణ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుకోని ఘటన జరిగింది. అదే సమయంలో ఒక వ్యక్తి పోలీసులను గమనించి ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. సాధారణ వ్యక్తి అయితే ఎందుకు పారిపోతాడు అన్న అనుమానంతో పోలీసులు వెంటాడి అతన్ని అదుపులో తీసుకున్నారు. మొదట ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పిన అతడు విచారణ కాస్త లోతుగా సాగడంతో చివరకు కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో కోస్గిలో జరిగిన దొంగతనం గురించి అతడు చెప్పిన వివరాలు దర్యాప్తును మరో దశకు తీసుకెళ్లాయి. అతడి స్వగ్రామమైన లింగయ్యపల్లిలోని ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు దొంగతనానికి సంబంధించిన నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు కేసు నమోదు కాగా అందులో 6,88,500 రూపాయలను పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు బాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే నిందితుడిపై నారాయణపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో అతనిపై ఇప్పటికే మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఒకసారి నేరంలో అడుగు పెట్టిన వ్యక్తి అదే మార్గాన్ని అలవాటుగా మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మరో ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది. స్థిరమైన ఉద్యోగం ఉన్న వ్యక్తి, క్రమం తప్పకుండా ఆదాయం పొందుతున్న వ్యక్తి చివరకు ఎందుకు నేరాల వైపు మళ్లాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే విలాసాలకు అలవాటు, ఆదాయానికి మించి ఖర్చులు, అప్పుల ఒత్తిడే దొంగతనాలకు కారణంగా పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న అవసరాలతో మొదలైన అప్పులు తర్వాత భారీ ఆర్థిక భారమయ్యాయి. ఆ భారం నుంచి బయటపడడానికి చట్ట విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకోవడం చివరకు జైలు ఊచలు లెక్కించే పరిస్థితికి తీసుకొచ్చింది. దర్యాప్తులో దొంగతనం చేసిన నగదులో కొంత మొత్తాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ఏమయ్యింది, ఖర్చు చేశాడా, ఇంకెక్కడైనా దాచాడా అనే కోణాల్లో కూడా
పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే ఈ కేసులో మరెవరైనా పాత్ర ఉందా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు స్టీరింగ్ పట్టుకొని ప్రయాణికుల గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరవేసిన వ్యక్తి చివరకు పోలీస్ వాహనంలో కోర్టు గడప దాటాల్సి వచ్చింది. తాత్కాలిక విలాసాల కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు జీవితాంతం వెంటాడే మచ్చగా మారాయి. అప్పుల నుంచి బయటపడాలని చేసిన ప్రయత్నం చివరకు మరింత పెద్ద కష్టాల్లోకి నెట్టింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ కొన్ని రోజుల పాటు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వచ్చు, కానీ చట్టం ముందు తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు.